అందరికీ స్వాగతం. ఈ వీడియో మనము డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎలాగ స్టార్ట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎప్పుడైనా మనము ఇక్కడ లైన్స్, కర్వ్స్, సర్కిల్స్ ఎప్పుడైనా మనము పెన్సిల్ని ఫ్రీగా పట్టుకోవాలి. ఎక్కువ ప్రెషర్ మటుకి ఇవ్వకూడదు. ఫ్రీగా చక్కగా పెన్సిల్ని దూరంగా పట్టుకొని మనకి స్ట్రైట్ లైన్ రాకపోయినా ప్రాబ్లం లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈవెన్ మనం అలా లైన్స్ గీసేటప్పుడు మనము ఓన్లీ మన రిస్ట్ దగ్గర ఆగిపోకూడదు. చెయ్యి ఫ్రీగా మనము షోల్డర్ కూడా కదులుతూ ఉండాలి. ఇలాగ కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజంతా ఇలాగ లైన్స్ గీస్తూ ఉంటే మనకి ఫ్రీగా ఎటువైపుగా అయినా స్లాంటింగ్ లైను, స్లీపింగ్ లైను, స్టాండింగ్ లైను, స్ట్రైట్ లైను అన్నీ అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే కర్వ్స్ కూడా కర్వ్స్ కూడా సి లాగా, రివర్స్ సి లాగా, డబ్ల్యూ లాగా అలాగా ఎటువైపుగా అయినా సరే ఫ్రీగా వెళ్ళాలి. మనము ఎప్పుడైనా సరే చేతిని మనం టేబుల్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. పేపర్ మీద కొంచెం డిస్టెన్స్ నుంచి ఫ్రీగా ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా అంతే. నెక్స్ట్ సర్కిల్ కూడా అంతే. మనం రౌండ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వెంటనే రాదు మనకేమీ అంత ఫ్రీగా. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఒక రోజంతా కూర్చుని ఒక 2-3 రఫ్ పేపర్స్ లాంటి ఏ పేపర్ అయినా ప్రాబ్లం లేదు. నార్మల్ A4 షీట్ అయినా తీసుకుని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పెద్ద సర్కిల్స్ నుంచి చిన్న సర్కిల్స్, చిన్న సర్కిల్స్ నుంచి పెద్ద సర్కిల్స్. చెయ్యి మనము పేపర్ మీద బేస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పైగా రౌండ్గా అక్కడే గీసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా కొంచెం కష్టంగా అనిపిస్తే ముందే ఒక సర్కిల్ గీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఇలా విడిగా వేసుకోవచ్చు. ఇలా చెయ్యి మూమెంట్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చెయ్యి మొత్తం తిరుగుతుంది మనకి, ఓన్లీ ఆ ఏళ్ళ దగ్గరే కాదు. అప్పుడే మనం ఫ్రీగా ఎటువైపు అయినా మూవ్ చేయగలుగుతాము చేతిని. ఇలాగ ఓవెల్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అన్నీ ట్రై చేయొచ్చు. మనము ఓన్లీ ఏదైనా అవుట్లైన్ గీయాలనుకుంటున్నప్పుడు ఏదైనా థింగ్స్కి మనం ఈ షేప్స్ ద్వారా మనము అవుట్లైన్ని జాగ్రత్తగా గీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ షేప్స్ని యూజ్ చేసి అవుట్లైన్ కూడా ఎలా గీయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. షేప్స్ మటుకి చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇప్పుడు షేప్స్ ద్వారా నేను ఫస్ట్ ఓవెల్ గీసుకున్నాను. అలాగే పెద్ద ఓవెల్, చిన్న ఓవెల్ గీసి మనం కప్లా గీసుకోవచ్చు. ఏదైనా సరే మనం జిరాఫ్, యానిమల్స్ కానీ లేదంటే ఏదన్నా థింగ్స్ని కానీ మనం షేప్స్లోకి స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుట్లైన్ వస్తుంది. ఇప్పుడు నేను శాంపుల్గా 2-3 చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ యానిమల్స్ ఇలాగ 2-3 థింగ్స్ తీసుకుని నేను ఎలా గీయాలో చూపిస్తాను. ఇవి మనం ఓవెల్స్, సర్కిల్స్ ఇట్లాగా లైన్స్ పెట్టుకుని గీసుకుంటున్నాం మనము. ఇప్పుడు ఫ్రీగా ప్రాక్టీస్ చేయాలి మనం ఎప్పుడైనా షేప్స్. ఇప్పుడు బిందిలాగా గీసుకున్నాం కదా, బిందిలాగా, కప్లాగా, వాటర్ మెలన్ లాగా అట్లాగా మనం ఏ షేప్నైనా తీసుకుని రావచ్చు. అసలు చాలామందికి పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలి అనే డౌట్ కూడా ఉంటుంది. పెన్సిల్ని ఎలాగైనా మీరు ఫ్రీగా పట్టుకోవడానికే ప్రయత్నించండి. ఎక్కువ గట్టిగా పట్టుకొని ప్రెజర్ ఇచ్చి గీయాల్సిన అవసరం లేదు. మీకు ఎలా ఫ్రీగా ఉంటే అలా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రాసేటప్పుడు మనం ఫస్ట్ 3 వేళ్ళను యూజ్ చేసి పట్టుకుంటాం కదా, అది ట్రైపాడ్ గ్రిప్ అంటారు.
ఇలా సైడ్కి వేళ్ళతో 4 వేళ్ళతో ఇలా ఫ్రీ హ్యాండ్ అంటారు. మనము కొన్ని చోట్ల మన లైన్స్ గీసేటప్పుడు ఫ్రీ హ్యాండ్ యూస్ చేసి గీయాల్సి వస్తుంది. ఈవెన్ షేడింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్తో కూడా మనం షేడింగ్ చేస్తే బాగుంటుంది పోర్ట్రైట్స్ ఇవి కొన్ని చోట్ల. ట్రైపాడ్ గ్రిప్ కూడా మనం యూస్ చేయొచ్చు. మనకి ఏది ఫ్రీగా ఉంటే అలాగా మనం కంఫర్టబుల్గా ఎక్కడ ఫీల్ అయితే అలా పట్టుకోవచ్చు. అలా ఏముండదు. కాకపోతే పెన్సిల్ని ఎప్పుడైనా నేర్చుకునే ముందు కొంచెం దూరంగా పట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ ప్రెజర్ ఇవ్వలేము. సో దట్ మనకి మిస్టేక్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. ఏదైనా గట్టిగా రబ్ చేసి రుద్ది రాస్తే మనం ఎరేస్ చేసినప్పుడు మార్క్స్ ఉంటాయి కదా, అంత ప్రెజర్ ఇవ్వలేము. అందుకని కొంచెం దూరంగా పట్టుకోవాలి. వన్స్ మీరు అలవాటు అయిపోతే మీరు దగ్గరగా పట్టుకున్నా కానీ మీరు ప్రెజర్ ఇవ్వలేరు. అది మీకు అలవాటు అయిపోతుంది. అందుకని అలవాటు అయ్యే వరకు మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. చెయ్యి కూడా ఎలాగ మూవ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సర్కిల్ గీస్తున్నాను కదా, నా చెయ్యి అంతా మూవ్ అవుతుంది. ఇది ముందుకు జరిపాను నేను. మనకి షోల్డర్ దగ్గర నుంచి మూవ్ అవ్వాలి. ఎప్పుడు రిస్ట్ దగ్గర ఆపేయకూడదు. మనము ఏదన్నా గీసుకునేటప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలి. చెయ్యి అన్ని చక్కగా సర్కిల్గా తిరగాలి. ఓన్లీ రిస్ట్ దగ్గరే తిప్పకూడదు. ఇప్పుడు 2 రకాలుగా చూపిస్తున్నాను. దగ్గరగా పట్టుకున్నా కానీ నేను ప్రెజర్ ఇవ్వలేకపోతున్నాను. అది మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఒక జస్ట్ రఫ్ పేపర్ తీసుకుని రోజు మొత్తం సరదాగా గీస్తూ ఉంటే మీకు అలా ఫ్రీగా అలవాటు అవుతుంది. ఇలా డాట్స్ పెట్టి మధ్యలో లైన్ గీసుకొని అలాగైనా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే మామూలుగా జస్ట్ ఫ్రీగా ఇందాక నేను చేసినట్టయినా చేయొచ్చు. ఇలాగా 4 డాట్స్ పెట్టి సర్కిల్, మళ్ళీ అగైన్ 2 డాట్స్ పెట్టి ఓవెల్, అలాగా ఎట్లాగా మీకు ఎలా ఫ్రీగా ఉంటే అలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను షేప్స్ని యూస్ చేసి అవుట్లైన్ ఎలా గీయాలి ఫ్రీగా అని చెప్పి చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళకి మీకు తెలుసుంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.